హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ తీరులో అయితే తప్పకుండా తింటారండి. గోరుచిక్కుడుకాయలు ఎలా వస్తున్నాయి ఏంటంటే ఇవైతే ఉడకపెట్టేసాను నేను కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్లో ఇలా అయితే ఉడకపెట్టేసి ఏండ్లు అయితే అటు పక్క ఇటు పక్క తీసేసి మధ్యలోకి చేతితో కట్ చేసేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే గోరుచిక్కుడుకాయలు అయితే ఒలిచేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా ప్రాసెస్ అయితే వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకుని గోరుచిక్కుడుకాయలు అయితే దాంట్లో వేసేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, కారం, కరివేపాకు అయితే వేసేసేయండి అనమాట. ఇంకా అది కూడా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి, పల్లీలు, కొంచెం నువ్వులు అయితే పేస్ట్ అయితే పట్టేసేయండి. ఇంకా ఆ పేస్ట్ని అయితే ఇలా కర్రీలో అయితే వేసేసేయండి. ఇంకా పచ్చివాసన అనేది రాదనమాట. ఇలా ఫ్రై అవుతుంది కాబట్టి మనం వేయించకపోయినా పల్లీలు అవి పర్లేదన్నమాట. మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని గార్నిష్ అయితే చేసుకోండి. మనకైతే ఈజీగా గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో చేస్తే ముద్ద కూడా వదలరు అనమాట. కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.